నేషనల్ అవార్డు గురించి రష్మిక ఓపెన్ అయిన తర్వాత మన వాళ్ళ దృష్టి ఇంకెవరెవరికి ఛాన్స్ ఉందా అనే విషయం మీదకు మళ్ళింది. అన్నట్టు అందరికీ సుపరిచితులైన భామల్లో నేషనల్ అవార్డులకు ఎలిజిబిలిటీ ఉన్న హీరోయిన్లు ఎవరు? లాస్ట్ టైం మీ హీరోకి వచ్చింది, ఈసారి మీకు నేషనల్ అవార్డు వస్తుందా అనే ప్రశ్న ఎదురైనప్పుడు వస్తుందనుకుంటున్నా అంటూ ఆన్సర్ ఇచ్చారు నేషనల్ క్రష్. ఒకవేళ అదే జరిగితే ఈసారి పోటీలో ఉన్న మిగిలిన నాయకులు ఎవరనే డిస్కషన్ షురు అయింది. వారికి దొరికిన ఫస్ట్ నేమ్ కల్కిలో దీపికా పదుకోన్. ఉలాస్తో జాన్వీ కపూర్ కూడా ది బెస్ట్ అనిపించుకున్నారు. అంతేకాదు ఈ మధ్య జిగ్రాలో నటించారు ఆలియా భట్. ఆమె పెర్ఫార్మెన్స్ కి కూడా ఫిదా అవుతోంది నార్త్ సర్కిల్. మరోసారి జాతీయ పురస్కారానికి పోటీ పడ్డా ఆశ్చర్యపోనక్కర్లేదన్నది న్యూస్. ఈ మధ్య కాలంలో జనాలందరూ మాట్లాడుకున్నది అమరంలో సాయి పల్లవి పెర్ఫార్మెన్స్ గురించే. కొన్ని సీన్స్ లో ఏడిపించేశారంటూ ప్రశంసలు కురిపించారు. అలాగే లక్కీ భాస్కర్ లో మీనాక్షి చౌదరి యాక్టింగ్ కి మంచి మార్కులే పడుతున్నాయి. 2024కి గాను వీరిలో ఎవరైనా నేషనల్ అవార్డు అందుకుంటారా, లేకుంటే సరికొత్త పేరు ఏమైనా వినిపిస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.